కూడా అమ్మ, మన జీవితంలో దేవుని వాక్యం లేనప్పుడు, దేవుని వాక్యం చదవనప్పుడు, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు, దేవుని వాక్యానికి సమయం ఇవ్వనప్పుడు నాకు పంట కావాలంటే ఎట్లా తీస్తావు? పంట అంటే ఏంటి ఇక్కడ నేను చెప్పేది ఆత్మీయంగా? వాక్యమే పంట. ఇప్పుడు ఆశీర్వాదము. అక్కడ రైతు ఆ పంటను తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని, ఆ యొక్క విత్తనాన్ని విత్తాలి, దానికోసం ఎదురు చూడాలి, నీరు కట్టాలి, దాన్ని అంతకే బాగా చూసి ఆ దినంలో వెళ్ళిన తర్వాత 3 months ఆగిన తర్వాత ఆ పంట వచ్చే సమయానికి వెళ్తే ఆయనకు పంట వస్తుంది. అవునా కదమ్మా? వింటున్న వాళ్ళు హల్లే చెప్పాలి. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మన హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనము విత్తబడకుండా, అది మనం చదవకుండా, దాన్ని మనం ధ్యానించకుండా, అసలు నాకు వాక్యమే పట్టనట్టుగా, నేను ఏదో ఊరికే వెళ్ళి వస్తాను అన్నట్టుగా ఉండి, శ్రమ వస్తుంది చూసిన, కష్టం వస్తుంది, అప్పుడు నాకెందుకు జరగలేదు అంటే మనం ఎట్లుంటుంది తెలుసా? ఆ రైతులాగే మన పరిస్థితి కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. మన యొక్క బాధ ఏమంటే అన్నిటికీ మనం ఇట్లే అంటాం, అంటే అది ఎట్లయినా కూడా ఇట్లే. ఇంకా హల్లెలూయా. మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము దేవుని వాక్యాన్ని విత్తాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దానికి సమయాన్ని ఇవ్వాలి, దానికి మనము కావలసిన ఆ వాక్యంలో ఎదగడానికి కావాల్సిన ప్రతి పరిస్థితులను మనము అనుమతించాలి. ప్రతిరోజు మనం ఇది చేయాలి. అప్పుడేమవుతుంది? ఆ కాలములో మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనం కోస్తాం. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు రావాల్సిన దీవెనను మనం పొందుకుంటాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఏదో ఊరికి వచ్చిపోతానన్నంత మాత్రాన ఏది జరగదు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు తీసుకోవాల్సిందే, ప్రతిరోజు నువ్వు చదవాల్సిందే, దాన్ని ధ్యానించాల్సిందే. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని ఆశీర్వాదం వైపుకు తీసుకువెళ్తుంది. హల్లెలూయా.